Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini-golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం పెనుమత్స కోటంరాజు ఎస్టేట్ లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయ సిబ్బందికి ఇస్తున్న యోగా శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. నమస్కారం అండి. ఇప్పటి వరకు మనము 29వ తేదీ నుంచి ఈరోజు వరకు 5 డేస్ మాస్టర్స్ ట్రైనర్స్ ద్వారా ఈ యోగా శిక్షణ ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ రోజు నుంచి కూడా 18వ తేదీ వరకు లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్స్ ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ అందరూ కూడా గ్యాదర్ చేసి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల దాకా 18వ తారీఖు దాకా ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యోగా శిక్షణ నేర్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 21వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన వాళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా సంతృప్తులు చేసి 21వ తారీఖు జరిగేటువంటి ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో దేశ ప్రధాని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ యోగా ఉండాలి, ఈ యోగా ఆవశ్యకత ఎంతో ఉపయోగమో, ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే యోగా ఎంతో అవసరమని చెప్పి ఆనాడు 2014వ సంవత్సరంలో మన దేశ ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ వేదికల మీద దీని గురించి వివరించడం జరిగింది. దాని ప్రకారం ఈ 11వ సంవత్సరం యోగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి కాబట్టి రేపు 21వ తారీఖు నాడు దేశ ప్రధాని గారు విశాఖపట్నంలో ఈ యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 5 లక్షల మంది అక్కడ యోగా చేస్తారు. అదే రోజున
రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా శిక్షణ కార్యక్రమాలు పాల్గొంటారు కాబట్టి మనమందరం కూడా ఇల్లు గ్రామాల్లో అందరూ కూడా పిలిపించుకోవాలి. ఉదయం 6 నుంచి 8 గంటల దాకా ఈ యోగా శిక్షణ నేర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం సక్సెస్ చేద్దామని చెప్పి మీ అందరికీ వినియోగించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండాల్. బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శాముల్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మీడియాతో మాట్లాడారు. నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు నిరుపేదలైన వారికి ఇళ్ల స్థలాలు వెంటనే పట్టణాలు 2 సెంట్లు గ్రామీణ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని మొదట చీరాల పట్టణంలో నియోజకవర్గంలో మొదట సచివాలయాల ముందు అర్జీలు రాసి అర్జీలు సెక్రటరీలకి సచివాలయ సెక్రటరీలకి వార్డు సెక్రటరీలకు అందించడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఇవ్వడం అనేది జరిగింది, తహసీల్దార్ ఆఫీసులో. తర్వాత ఆర్టీఓ ఆఫీసుల్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది దాదాపు 4వసారి. ఈ 4 దఫాలుగా ఈ యొక్క పట్టణంలో ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమాఖ్యల ఆధ్వర్యం 1000 మంది అప్లికేషన్లు వాళ్ళు దాఖలు చేసుకొని ఇవాళ ఉన్నాయి. వాళ్ళు ఎంతో ఖర్చు పడి అంటే ఫోటో స్టాట్కి ఇచ్చేది, ఫోటోలు దిగి పక్కాగా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా జమ చేసి ఇచ్చారు. నేను ఎంక్వైరీకి వస్తామని చెప్పారు. ఎంతవరకు ఆనుపోను లేదు. అసలు ఏమీ చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయనకెళ్ళి చూస్తున్నారు సిబ్బంది అంతా, అధికారులంతా. ఆయన కార్యక్రమాలన్నీ బ్రహ్మాండం చేసుకుంటూ పోతా ఉన్నాడు. మహానాడు ఉత్సవాలు చేసుకుంటున్నాడు. అందరూ కలిసి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. అలానే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మిమిక్రీలు చేసుకుంటా ఆట పోటీల్లో కూడా చేసుకుంటూ నవ్వుతా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారు. అసలు ఈ పేద ప్రజలు ఎంత మండుకండలు రోహిణీ కార్తెలు చీరాల్లో వచ్చి పిల్లల పసిపిల్లలను కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టి బాపట్ల జిల్లా చీరాల ఎస్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, దేవకి సుబ్బారావు, చీమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవలా ఇంకా ఉండే అంత అయినాక టీ బిస్కెట్ ఇచ్చేది ఇప్పుడు వీరు. అలాగే మోహన్ రావు గారు సైలెంట్ చెప్పండి. పూర్ణచంద్రరావు గారు మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని మేమంతా ఆశిస్తున్నాం. రామకృష్ణ గారు సైలెంట్. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు 1889 జూన్ 2వ తారీఖున కృష్ణా జిల్లా వెనుగంచిపురంలో కోదండరామస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు. వారి
3వ రోజునే తల్లి చనిపోయింది. 3వ ఏట తండ్రి చనిపోతే పిల్ల తండ్రి సమక్షంలో ఆయన వాళ్ళ సంరక్షణలో పెరగటం జరిగింది. వారు మెట్రికులేషన్ కూడా ఒక సందర్భంలో ఫెయిల్ అయ్యి తర్వాత బాపట్ల విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత స్కాట్లాండ్ వెళ్ళి అక్కడ MA కూడా పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ భారతదేశానికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి హైకమాండ్కి ఆయనకు సరిపడక ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి స్వాతంత్ర సమరయోధుల సంగ్రామంలో మరి గాంధీ గారి పక్కన ఆయన తిరగడం జరిగింది. వారికి తెనాల్లో జరిగిన మీటింగ్ లో ఆంధ్రరత్నాన్ని బిరుదు ప్రదానం చేశారు. బ్రిటిష్ వారు చీరాల నేరాల మున్సిపాలిటీని ఏకం చేసినప్పుడు సహాయ నిరాకరణ ఆయన ప్రారంభించి మరి చీరాల మున్సిపాలిటీలో ఉన్న జనాలందరినీ రామానగర్ తీసుకెళ్లి మరి అక్కడ పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించడం జరిగింది. వారు ఆ నిర్వహించిన ఉద్యమం మరి మన స్వాతంత్ర సమరంలో అది ఒక ప్రధాన పాత్ర అయింది. చీరాల పేరాల ఉద్యమం అనేది వారు 1928 జూన్ 10వ తారీఖునే వారు చనిపోవడం జరిగింది. కేవలం వారు బ్రతికింది 40 సంవత్సరాలు మాత్రమే. ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకోవడం మనం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మనం 10th క్లాస్ లో చీరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఫస్ట్ మార్క్ వచ్చిన ఒక విద్యార్థినికి 1200 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘానికి ఎన్నికలు నిర్వహించబడినవి. బాపట్ల పట్టణంలో లక్ష్మీపురంలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించబడిన ఎన్నికల సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఆయన కూడా నిజాయితీ పట్టుగా ఒక బ్యాంకు బాధ్యత కలిగినటువంటి బ్యాంకు ఎంప్లాయీగా ఉన్నాడు కాబట్టి అతన్ని నమ్మి అతనికి మనందరికీ ఆయన మీద నమ్మకం ఉంది. అందువల్ల అతనికి ఇవ్వడం జరిగింది. అతను కూడా ఎప్పటికప్పుడు నేను అడిగిన వెంటనే తీసుకొచ్చి మీరు ఎవరైనా జనరల్ బాడీకి వచ్చినా రాకపోయినా నేను దుర్గారావు గారు వైస్ ప్రెసిడెంట్కి సెక్రటరీకి శ్రీనివాసరావు గారు మైనిద్దురు మూర్తి గారు మీరే కొంచెం నాగమణ గారు కొద్దిగా ముందు పెట్టారు. రాఘదేవ్ గారు కూడా ఓకేనా? ఓకే సార్, చూడండి ఒకసారి. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జై హింద్. వైస్ ప్రెసిడెంట్ పట్ల ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎన్నికలు అందరి సమక్షంలో జరపబడినాయి. ఈ ఎన్నికల్లో మరి అందరూ కూడా ఎంతో మరి ఆప్యాయంగా ఈ ఎలక్షన్ లో ఇష్టపూర్వకంగా వచ్చి పాల్గొని ఒక మంచి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా మరి మంచి వ్యక్తి అయినటువంటి ఒక విద్యావంతుడు, స్నేహశీలి, సీనియర్ మాజీ సైనికుడైనటువంటి పుట్ట ఆదిశేషారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి బాపట్ల శుభాకాంక్షలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా మరో సీనియర్ సభ్యుడైనటువంటి మన కృష్ణారావు గారు, సిహెచ్వి కృష్ణారావు గారు
ఎన్నుకోబడటం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మరి కీ రోల్ అయినటువంటి జనరల్ సెక్రటరీ పోస్ట్ కి మరి ఇంకో సీనియర్ సభ్యుడు, మరి అనుభవజ్ఞుడు, విద్యావంతుడు, మరి కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయినటువంటి మొయినుద్దీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా మరో సీనియర్ సభ్యుడైనటువంటి, ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా నేనున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి పీఠా సారథి గారు ఎన్నుకోబడ్డారు. వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇంకొక ముఖ్యమైన పోస్టు, ఎలాంటి మచ్చ లేకుండా, ఏ అనుమానం లేకుండా ఎక్కడైనా అసోసియేషన్లు కానీ ఏదైనా సంస్థలు నడపాలంటే ఒక డబ్బు మీదే ఎవరికైనా అనుమానం వస్తాయి. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి, సుపరిచితుడు, మరి బ్యాంకు ఉద్యోగంగా కూడా పేరు ప్రతిష్టలు. బాపట్ల టౌన్ లో ఈరోజు రాష్ట్ర మంత్రి నూకల దయాకర్ పర్యటించారు. బాపట్లలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లో బీజేపీ కార్యాలయం ప్రారంభించారు. అలాగనే కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొండముది బంగారు బాబు గారికి, పెద్దలు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు హేమంత్ కుమార్ గారికి, రమణరావు గారికి, వేదిక మీద ఉన్న కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. చాలా మంది అంటూ ఉంటారు, సార్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడుంది సార్ అంటుంటారు. కొద్దిమంది పాత వాళ్ళకి తెలుసు, కొద్దిమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి నిజంగా మన పార్టీ ఏమీ లేదేమో అనుకుంటుంటారు. 1970 సంవత్సరంలోనే మార్కాపురం మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ బీజేపీ సింబల్ తో గెలిచింది. 1981లో 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. 1981లో ఫస్ట్ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖపట్నం కార్పొరేషన్ ని 24 మంది కౌన్సిలర్లు గెలిచేసి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ సీటు, దక్షిణ భారతదేశంలో గెలిచిన సీటు మన విశాఖపట్నం. 1967లో భారతీయ జనతా పార్టీ కంటే ముందు మనది జనసంఘ్ పార్టీ. జనసంఘ్ పార్టీలో దీపపు గుర్తు మీద 2 ఎమ్మెల్యేలు గెలిచాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఒకటి నెల్లూరు నుంచి గెలిచాం, ఒకటి విజయనగరం నుంచి గెలిచాం, తెలంగాణ నుంచి ఒకటి గెలిచారు. దేశంలో నేటికి దళిత ముస్లిం మైనార్టీలకి స్వతంత్రం రాలేదని, అందుకే నేటికి ఆయా వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. సోమవారం హర్యానాలో గోమాంసం తిన్నారని ముస్లిం మైనార్టీలపై దాడి చేసి చంపిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తహసీల్దార్ గోపికృష్ణకు వినతి పత్రం అందజేశారు. హర్యానాలో ముస్లింలపై దాడిని ఖండించండి. హర్యానాలో ముస్లింలపై దాడిని ఖండించండి. హర్యానా ముస్లింలపై దాడిని ఖండించండి. హర్యానా ముస్లింలపై దాడిని ఖండించండి. హర్యానా ముస్లింలపై దాడిని ఖండించండి. దళిత సోదరులపై దాడిని ఖండించండి. దళిత సోదరులపై దాడిని ఖండించండి. హర్యానా ముస్లింలపై దాడిని ఖండించండి. హర్యానా ముస్లింలపై వెంటనే దళిత సోదరులు ప్రాథమిక పుట్టి కేసు
ఎటువంటి కేసులు గ్రహించాలి. లేదా గంట పుట్టి పోషించి ఇక్కడ చేసిన దొండగలను వెంటనే రద్దు చేసి కఠినంగా శిక్షించే వరకు మా దత్తమైన పార్టీ పోరాటం ఉంటుంది. అలాగే ఈరోజు భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నారు, ఎంత పేదరికంలో ఉన్నారు. అది ఈరోజు రాజకీయ నాయకులకి వాళ్ళు ఓటు బ్యాంకు కావాలి, కానీ ముస్లిం ఓటు బ్యాంకులు వాడుతున్నారు, కానీ ముస్లింలకు అభివృద్ధి ఉన్నది ఏ పార్టీ లేదు. ఈరోజు ముస్లింలు చూడండి ఎంత పేదరికంలో ఉన్నారు, అది గ్రహించాలి. భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, టీచర్స్ కానీ, ఎంఆర్ఓలు కానీ ఒక్క పర్సెంట్ కారణం పేదరికం. ఆ పేదరికాన్ని పాల్గొనాలంటే ఏ పార్టీ కావాలి వాళ్ళకి ఓటేయండి, రాజకీయాలు చేస్తాం. అదే కాన్సెప్ట్ అదే బాబాసాహెబ్ మనకి ఇచ్చిన మన ఓటు ఉత్తరం లాంటి ఓటు హక్కు మనకి ఇచ్చాడు. ఓటు మన రాజ్యాధికారులు రాణించినప్పుడే భారతీయ ముస్లింలకు, దళిత సోదరులకు, ప్రేక్షకులకు రక్షణ మిత్రులారా అది గ్రహించి మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారులు సాధించుకుందాం. లేకపోతే భారతదేశంలో ముస్లింలకు, దళిత సోదరులకు, ప్రేక్షకులకు రక్షణ మిత్రులారా ఈరోజు చూస్తూనే ఉన్నారు. మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ రాష్ట్రం ఏ రాష్ట్రం చూసినా ముస్లింలు చంపుతున్నారు, గోమాత మీద అభివృద్ధి పార్టీలు చంపేస్తున్నారు, వాళ్ళ మీద అత్యాచారం చేస్తారు, కేసులు పడతారు. అయితే వీళ్ళంతా ఉగ్రవాదులు ఉన్నారు. ముస్లింలు ఉగ్రవాదులు కాదు మిత్రులారా. ఆ రోజు భారతదేశం కోసం 9 లక్షల మంది 60,000 మంది భారతదేశం కోసం బలి ఇచ్చారు. భారతదేశం మాది సాగే జहाँ చేస్తే హిందుస్థిత హమారా. అలాంటి భారతదేశంలో ఈరోజు ముస్లింలు పై చేస్తున్న దాడులు చాలా. మన షాపు మన రేషన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో రేషన్ దుకాణం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మిడత మాట్లాడారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో అమల్లో ఉన్నటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రేషన్ పంపిణీ వ్యవస్థ అంతా కూడా అమలు వాళ్ళ పార్టీ కార్యకర్తల దోపిడీకి, వాళ్ళ ప్రధానమైన నాయకుల దోపిడీకి ఇంటింటికి వాహనాల్లో సరుకులు పంపిణీ, రేషన్ పంపిణీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ పథకం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇళ్ల దగ్గరికి వాహనంలో రేషన్ తీసుకెళ్ళినప్పుడు లబ్ధిదారులు ఇళ్ల దగ్గరికి లేకుండా పోవటం, వాడేదో పనుల నిమిత్తం పనికి వెళ్ళటం లేకపోతే ఊరెళ్ళటం జరిగితే వారికి సంబంధించి వారికి రావాల్సినటువంటి రేషన్ ని వీళ్ళు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నటువంటి వాహనాల కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వ పెద్దలు మెక్కేసినటువంటి ఇవన్నీ కూడా దోపిడీ తప్ప ఇంకోటి లేదు. అదేమంటే ఇంటింటికి రేషన్ ఇస్తున్నామని చెప్పి ఒక అబద్ధాలను నమ్మబడటానికి ప్రయత్నం చేశారు. దానివల్ల చాలా నష్టాలు జరిగినాయి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు ఇంటింటికి అందిస్తామని చెప్పి ఆఖరికి పెన్షన్ కూడా వాలంటీర్ లేకపోతే ఇవ్వలేము అనే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్. ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వాలంటీర్లు లేకుండా ఎంప్లాయీస్ ఇవ్వండి అని చెప్తే వాలంటీర్లు లేకపోతే అసలు ఆ వ్యవస్థ నడవదు, పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ కావాలి రాష్ట్రం అన్నట్టుగా ప్రవర్తించి వేసవి కాలంలో పండు ముసలివాళ్ళు చనిపోవడానికి కూడా కారణమయ్యాడు. అంటే వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టించి తను తీసుకొచ్చిన వ్యవస్థలతో పని జరిగిందని చెప్పి నమ్మబడటానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండా సంవత్సర కాలం నుంచి ఒకటో తేదీ సెలవు వస్తే ముందు రోజు
పెన్షన్ల పంపిణీ 2 గంటలు 3 గంటలు పూర్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్రంలోని నిరుపేదలకు సొంత ఇంటి కలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో సోమవారం వినుకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల స్థలాల ఉద్యమంలో భాగంగా ధర్నా జరిగింది. ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ వినుకొండ పట్టణ పరిధిలో 2 సెంట్లు స్థలాన్ని, అర్హులైన పేదలందరికీ వినుకొండ పట్టణంలో 2 సెంట్లు స్థలాన్ని, వినుకొండ పట్టణంలో 2 సెంట్లు స్థలాన్ని 2 సెంటర్లో పక్కా గృహాన్ని కట్టించాలి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పేద పిల్లలకి పక్కా ఇల్లు కట్టించాలి, స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయల రుణాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, 5 లక్షల రూపాయల ప్రభుత్వం రుణాన్ని ఇవ్వాలి, 5 లక్షల రూపాయల ప్రభుత్వం ఇల్లు స్థలం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇవ్వాలి. వర్ధిల్లాలి పేద ప్రజల గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మేమనేది ఎంక్వైరీ చేయించి నిజంగా గతంలో తీసుకోకపోతేనే వీళ్ళకి 2 సెంట్ల స్థలం టౌన్ పరిధిలో వచ్చి కూటమి ప్రభుత్వానికి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పేద ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పిన విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన 1 సెంటు పట్టణాలు, రూరల్ ప్రాంతంలో 2 సెంట్లు సరిపోదు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తే తప్ప ఇవాళ పేదవాడు వాళ్ళ కుటుంబంతో ఉండటానికి ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం వస్తే అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు 2 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఆ 2 సెంటర్లో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి పక్కా గృహాన్ని కట్టిస్తామని చెప్పారు. మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సర కాలం నుంచి పేద ప్రజలందరూ కూడా, ముస్లిం మైనార్టీ, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా మీరు ఎప్పుడు 2 సెంట్ల స్థలం ఇస్తారా, ఆ 2 సెంట్ల స్థలంలో ఎప్పుడు మీరు ఇల్లు కట్టిస్తారనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కాలం అయింది కనుక మీరిచ్చిన హామీ ప్రకారం గతంలో ఇచ్చిన సెంటు ఎటువంటి సరిపోదు, బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక కుటుంబానికి ఉండడానికి సరిపోదని చెప్పారు. కాబట్టి 2 సెంట్లు స్థలం ఇచ్చినట్టయితే అది కూడా పట్టణ ప్రాంతంలో కిలోమీటర్ లోపే ఇవ్వాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు రాష్ట్ర పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోనే ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద ఈ రోజు పేద బలహీన వర్గాల ప్రజల చేత ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 సెంట్ల స్థలాన్ని ఇచ్చి 2 సెంట్ల స్థలాల్లో పక్కా గృహాలు కట్టిస్తారని ఇక్కడ చూడండి చాలా మంది కూడా పేదలు ఈ నడి ఎండలో కూడా వచ్చి ఇవాళ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎందుకు పాల్గొన్నారు అంటే 2 సెంట్ల స్థలం వస్తే ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అరాచక అవినీతి విధానాలకి నిరసనగా నిర్వహించుచున్న వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం గడుస్తున్నా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపు జూన్ 4వ తారీఖు సంవత్సరం అవసర సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట నియోజకవర్గంలో గొప్ప ర్యాలీతో ఇక్కడ నర్సరావుపేట గుంటూరు రోడ్లోని పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 హామీల్ని గాలికి వదిలేసి ఒక్క హామీని కూడా అమలు పరచకుండా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 1,39,000 కోట్లు అప్పు చేసి
మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే అప్పులో పోయి చేస్తానే ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వకుండా వీళ్ళు ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. తల్లికి వందనం అంటాడు, జూన్ 12వ తారీఖున అంటారు. ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా లిస్టులు తయారు కాలేదు. మరి నేను జూన్ 12న ఇస్తానని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పే కార్యక్రమం. ఈయన చంద్రబాబు నాయుడు లేస్తే మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో చూస్తూ ఉన్నాడు. ఇవాళ P4 విధానం పెట్టి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం 55 లక్షలు చేస్తానంటున్నాడు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, తలసరి ఆదాయం 5 లక్షలు చేయలేకపోయావు, 55 లక్షలు చేస్తానని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నావు. సూపర్ 6 హామీలకు ఆశపడి ప్రజలు ఏదో ఈయన వస్తే చేస్తాడు, మేలు చేస్తాడని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మాయమాటలు చెప్పి మహిళలకు 1,500, 18,000 అని ఒకవైపు చెప్పి, ఉచిత బస్సు అని చెప్పి, ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఈరోజు ఆ సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేస్తామంటే ఇదిగో జూన్ 12, అదిగో ఆగస్టు, ఎన్ని వాయిదాలు వేసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Thank you.